ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. సహోదరి సహోదరులారా, ఇక్కడి వెల్లడి అవుతున్న ధర్మశాస్త్రం తెచ్చే శాపము నుంచి పాపులను విడిపించేందుకు బలి అయిన క్రీస్తుకే ఈ హోమ బలులు, శాంతి బలులు సూచనలు. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు మనము పరిశీలించినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరి సహోదరులారా, తన బాధల్లో ఆయన మన దీవెనల గురించి ఆలోచించాడు. ఆయనకు తాను శిక్ష నుంచి, శిలువ మరణము నుంచి తప్పించుకోవాలన్న కోరిక కంటే మనకు మేలు జరగాలన్న కోరికే ఎక్కువ తీవ్రంగా ఉండేది. ఇప్పుడు క్రీస్తులో విశ్వాసులంతా ధర్మశాస్త్రం శాపము నుంచి విముక్తులయ్యారు. దేవుడు అబ్రాహాము ద్వారా వాగ్దానం చేసిన దీవెనలకు వారసులయ్యారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.